ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఇప్పుడే ఇది విను, నీ కోసంగా 2 శుభవార్తలను తీసుకువచ్చేశాను. నువ్వు నా దగ్గర పెట్టిన కోరిక నాకు చేరింది. మార్గాన్ని కూడా నేను సిద్ధం చేస్తున్నాను. నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఇది విన్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుందమ్మా. నీ జీవితాన్ని పూర్తిగా మార్చి నీ చేతుల్లో పెడతాను. ఇక నిశ్చింతగా నీ బాబా చెప్పేది విను అని బాబాగారితో ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి చాలా రోజులుగా నీ మనసులో ఒక కోరిక ఉంది కదా, ప్రతిరోజు కూడా దాని గురించే నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు, అవునా? ఇక అలానే నా ముందు దీపం వెలిగిస్తూ నీకున్న ఆ కోరిక నెరవేరాలి అని చెప్పి కోరుతున్నావు. ఈరోజు నీ కోరికలు విన్నానమ్మా. నీ మాటలు అన్నీ నా చెవుల్లోకి చేరాయి. నీ కోరిక నన్ను తాకింది. అతి త్వరలో 2 శుభవార్తలు వింటావు. కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏంటి అంటే, అది అంత ముఖ్యమైనది తల్లి. జాగ్రత్తగా విను. ప్రతిరోజు నీ మనసు బరువుగా ఉంటుంది కదా, ఎప్పుడో ఒకరోజు నీ జీవితం మారుతుందన్న ఆశతో నువ్వు ఉన్నావు కదా, మోకాళ్ల మీద కూర్చొని నీ సాయిని ప్రార్థిస్తున్నావు కదా. సరే, జీవితాన్ని మారుస్తానమ్మా. నువ్వు కన్నీరు కార్చిన కళ్ళని నేను చూశాను. బాబా నాకు ఇంకొక అవకాశం ఇవ్వు బాబా, నేను మారిపోతాను తండ్రి, నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను, నన్ను నేను మార్చుకుంటాను అని నువ్వు అడిగావు. అప్పుడు నేను నీ నోటి మాటలు కాదమ్మా, నీ హృదయాన్ని చూశాను. అవును, నీ మనసు, నీ శ్వాస, నీ బాధలు అన్నీ నాకు తెలుసు. నువ్వు రాత్రులు నిద్రపోలేక ఏడుస్తున్నప్పుడు నీ బాబా నీ తల మీద చెయ్యి వేసి నేను నిన్ను జోలపాడి మరి నిద్రపుస్తున్నాను. అది నువ్వు గుర్తించడం లేదు. ఎందుకంటే నీ బాబా చూపు నీకు కనిపించదు, కానీ నీ సాయి సాన్నిధ్యం అనుభవించవచ్చు. ఒకరోజు నీ ఆర్తనాదం షిరిడీ వరకు చేరింది. నీ సాయి సమాధి వద్ద ఒక దీపం వెలిగించు. ఆ సమయంలో నీకు ఒక సద్గురు రూపంలో నీ ఇంటికి సంకేతం పంపుతాను. ఇక నీ కోరిక అస్సలు ఆలస్యం అవదమ్మా, అన్నీ కూడా నెరవేరిపోతాయి తల్లి. 2 శుభవార్తలు నీకోసంగా రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండు, అన్నీ మారుతాయి. 1 కాదు, 2 శుభవార్తలు నీ చెవిన పడతాయమ్మా. ఇది వినగానే మనసు ఉప్పొంగుతుంది. ఎందుకంటే నీ సాయి మాటలు ఎప్పుడూ కూడా అబద్ధం అవ్వదు, పొల్లుపోదు. నీ సాయి మాటల్లో దైవ సత్యం ఉంటుంది అని గుర్తుపెట్టుకో. అందులో మొదటి శుభవార్త, నీ మనసు కోరుకున్న దాన్ని, ఇష్టపడిన దాన్ని నువ్వు పొందగలవు, పొందుతావు. అది ఉద్యోగమా, ఆరోగ్యమా, సుఖమా, సంతోషమా, ఏదైనా సరే నీ సాయి ఆశీర్వాదంతో నెరవేరుతుంది. ఆ సమయానికి నీ కన్నీళ్లు క్షణంలో నవ్వులుగా మారుతాయి. నిన్ను నువ్వు గుర్తుపట్టలేవు, అంతలా నువ్వు ఆనందంలో ఉప్పొంగిపోతావు. అవునమ్మా. ఇక 2వ శుభవార్త ఏంటో తెలుసా? నీ జీవితంలో కొత్త దశ అనేది తెరుచుకుంటుంది. కొత్త అదృష్ట మార్గాలు తెరుచుకుంటాయి. నువ్వు ఊహించని మార్గంలో ఒక కొత్త అవకాశాన్ని నీ బాబా నీకు అందిస్తారు. ఎవరైనా నీకు సహాయం చేయడానికి వస్తారు. వాళ్ళు నీ సాయి పంపిన దూత అవుతారు. నీ బాబా నీ చేతుల్లో అదృష్టం నీకు అందించబోతున్నారమ్మా. ఆ రోజు నీకు శుభవార్తలు వచ్చినప్పుడు ఆనందంతో నువ్వు ఉప్పొంగిపోతావు. ఇక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది చేస్తేనే నీ ఆనందం శాశ్వతమవుతుంది. మరి ఏంటి బాబా అని అంటున్నావా? ఆ రోజు సాయంత్రం నీ సాయి తండ్రి ముందు ఒక దీపం వెలిగించు. అది వెలిగిస్తూ ఇలా చెప్పు,
ఈ దీపం నా జీవితంలో చీకటిని తొలగించింది బాబా, అది మీ వల్లే అని చెప్పి ఒక పసుపు పువ్వు, తులసి ఆకు నీ చేతులతో నీ సాయికి సమర్పించు. తరువాత నీ సాయికి నమస్కారం చేసుకొని ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం అంటూ 11 సార్లు జపించు. ఆ సమయంలో ఇక ఇప్పటి నుంచి నీ జీవితంలో వెలుగు తగ్గదమ్మా. ఈ దీపం నీ అదృష్టానికి సూచన తల్లి, వదులుకోకు. శుభవార్తల మీద శుభవార్తలు నీ ముందు వస్తాయి. ఇలా చూడు, శుభవార్తలు వచ్చే ముందు ఆ భగవంతుడు కొన్ని పరీక్షలు పెడతాడు. వాటిల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. ఆ పరీక్షలు ఏంటి అంటే, నీకు అనుకోకుండా ఆటంకం రావడం, ఒక అవకాశం నిన్ను భయపెడుతుంది. కానీ నువ్వు నమ్మకంతో ఉండాలి. బాబా నన్ను పరీక్షిస్తున్నారు కానీ వదిలిపెట్టడం లేదు అని అనుకో. ఎందుకంటే నీ సాయి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారమ్మా. నీకోసం అద్భుతాలు కూడా చేస్తున్నాను. నువ్వు నా నమ్మకాన్ని నిలబెడితే ఆ 2 శుభవార్తలు నీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఇది అక్షర సత్యం. నువ్వు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోయింది కదా. నువ్వు అనుకున్న వాళ్ళు దూరమయ్యారు కదా. కానీ నేను నిన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళలేదు. నువ్వు రాలేకపోయిన రోజుల్లో కూడా నీ పేరు నా మనసులో ఉంది. ఈసారి నీ కోరిక నన్ను చేరింది. కానీ ఆ రోజు నువ్వు ఖచ్చితంగా దీపం వెలిగించు. నాకు కృతజ్ఞతలు తెలుపుకోమ్మా. ఇక చాలు. నీ దుఃఖం ఇక రాదు నీకు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. అవును తల్లి, నీ జీవితంలో ఇక ఎలాంటి బాధలు, ఇబ్బందులు ఏవీ కూడా ఉండవు. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావు కదా. ప్రయత్నించి నమ్మకాన్ని కొన్నిసార్లు వదిలేస్తున్నావు. అలా ఎప్పుడూ కూడా నమ్మకాన్ని వదలకూడదమ్మా. ఎంత కష్టమైనా సరే నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళావు అంటే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు వచ్చే తీరుతుంది. అలా కాకుండా ఏముందిలే అని కొట్టిపారేస్తే నీకు కష్టాలే కదా వస్తాయి చెప్పు. అందుకే నీ బాబా చెప్పినట్లు ఎప్పుడూ ఏ క్షణం కూడా నువ్వు నమ్మకాన్ని మాత్రం అస్సలు విడవకు. ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్ళు. వెళ్ళు 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 ప్రయత్నించు. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నీ బాబా తప్పకుండా మారుస్తారు. ఒక తండ్రిగా అన్నిటినీ మార్చడం నా బాధ్యతే కదా. ఒక తండ్రిగా నీ జీవితాన్ని మార్చడం కూడా నా బాధ్యతే కదమ్మా. అందుకే నీకు ఇంతలా ఈ సందేశాన్ని మరీ గుచ్చి చెబుతున్నాను. మరి నీ బాబా చెప్పినట్లు చేసి చూశావంటే అతి త్వరలోనే నువ్వు కోరుకున్న శుభవార్తలన్నీ కూడా నిన్ను చేరుతాయి. ఇక నన్ను ఎదురు చూడనివ్వక తల్లి. నీకు ఖచ్చితంగా ఒక శుభవార్తని చెప్పడానికే వస్తున్నాను. వచ్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. నీ బాబా ఉన్నది నీకు నచ్చినట్లు నీ జీవితాన్ని మార్చడానికే కదా. అన్నీ మారుస్తాను, మారుతాయి, నా బాబా చేస్తారు అని నువ్వు నమ్మకాన్ని పెట్టుకో. ఎప్పుడైతే ఇలా నువ్వు నమ్మకాన్ని పెట్టుకుంటావో అప్పుడు ఖచ్చితంగా మారుతాయి. నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు వస్తుంది, కాల్ లెటర్స్ వస్తాయి. అనుకోకుండా ఒక వ్యక్తి ద్వారా వచ్చిన ఫోను నీ జీవితాన్ని మారుస్తుంది. అవును, నువ్వు కోరుకుంటున్నట్లుగా నీ బంధంలో మార్పు వస్తుంది, మంచి సంతానం కలుగుతుంది. నువ్వు కోరిన ఒక మంచి శుభకార్యం నీ ఇంట కూడా జరుగుతుంది. ఇవన్నీ నీ సాయి నీకు జరిపించబోతున్నారు. ఊరికే చేయడం లేదులే, నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు కాబట్టే నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను. మరి నీకు నాపై నమ్మకాన్ని పెంచుకుంటావా లేక అలానే కొట్టిపారేస్తావా చెప్పు. అలానే నమ్మకాన్ని పెంచుకున్నావు అంటే ఖచ్చితంగా జీవితం మారుతుంది. నీ బాబా నీ జీవితాన్ని మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. కొండంత అండగా నీ బాబా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయము చెప్పు. ఎలాంటి భయము బాధ ఏవీ పెట్టుకోకుండా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం
సాయిరాం.